సో ఇక్కడ ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, లీగల్ థియరీ. ఇంకోటి కూడా విన్నారు మీరు, లీగల్ థియరీ. ఈ ఫ్రైడ్మన్ అనే అతను ఫస్ట్ టైం ఈ పదాన్ని వాడటం జరిగింది. ద వర్డ్ లీగల్ థియరీ ఈజ్ ఫస్ట్ యూజ్డ్ బై ది ఫ్రైడ్మన్. సో లీగల్ థియరీ ఏంటంటే, లీగల్ థియరీ ఈజ్ ద సినోనమ్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్. లీగల్ థియరీ నథింగ్ బట్ ద సినోనమ్ ఆఫ్ jurisprudence matter. So it is the legal theory developed in the normative approach nothing but it is based on the ethical values only. So historically or chronologically, so through the ethical values, based on the ethical values, so the legal theory is developed in the society. So it is proved by the Friedman. So ఈ లీగల్ థియరీ అనేది, అది లీగల్ థియరీ అని అంటే దాన్ని ఏమంటారు, అదే లీగల్ తెలుగులో ఏమంటారండి. సో ఈ న్యాయపరమైన అంశాలు సో ఏ విధంగా డెవలప్ అయినాయంటే ఇవాల్యుయేషన్ ద్వారా, ఒక మోరల్ ఎథికల్ వాల్యూస్ ద్వారా డెవలప్ అయినాయని చెప్పేసి అంటారు. సో ఇది లీగల్ థియరీ ఆర్ జూరిస్ప్రుడెన్స్, బోత్ ఆర్ సినోనిమ్స్. క్లియర్ అండి. సో లీగల్ థియరీ అన్న జూరిస్ప్రుడెన్స్ అన్న ఒక్కటే. ఇక్కడ చూడండి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్? ఫాదర్ ఆఫ్ జూరిస్ప్రుడెన్స్ ఎవరండి? ఆస్టినా, బోడినా? ఫాదర్ ఆఫ్ లీగల్ థియరీ ఎవరంటే ఫ్రైడ్మన్. సో ఇది ఆస్టిన్నా బోడినా మీరు చెక్ చేయిన తర్వాత. ఓకే, ఇక్కడ చూడండి. సో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ది ఆర్ నేచర్ ఆఫ్ ది జూరిస్ప్రుడెన్స్. సో నేచర్ ఆఫ్ ది జూరిస్ప్రుడెన్స్ అంటే, సో జూరిస్ప్రుడెన్స్కి ఉన్నటువంటి వాటి స్వభావం ఏంటి, ఎట్లా ఉంటుంది. సో ఎట్లా ఉంటుందని జూరిస్ప్రుడెన్సీ. సో బేసికల్గా జూరిస్ప్రుడెన్సీ సేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ సొసైటీ. At the same time, it shows the rules and regulations for the future society also. So ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి తెలియజేస్తుంది. రెండోది ఏంటంటే ప్రీవియస్ టైంలో, గతంలో రూల్స్ ఎట్లాగైతే ఉన్నాయో సో వాటిని ఇండికేట్ చేస్తారు. సో జూరిస్ప్రుడెన్సీ ఆల్సో సో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఎట్లాంటి రూల్ మేకింగ్ చేసుకోవాలని దాన్ని కూడా ఈ జూరిస్ప్రుడెన్సీ ద్వారా మనం అనలైజ్ చేయొచ్చు. సో అర్థమైందండి ఎలా చేయొచ్చు అనాలిసిస్. ఎనాలిసిస్ ఎట్లా చేయొచ్చు? సో గతంలో ఉన్నదాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చేసాం. సో దీన్ని బేస్ చేసుకుని భవిష్యత్తులో చేస్తాం కదా. సో బేస్ చేసుకుని చేస్తాం. ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే, సో ఈ జూరిస్ప్రుడెన్సీ అంటే ఏమంటాం ఇక్కడ? లా. జూరిస్ప్రుడెన్సీ నథింగ్ బట్ లాయే కదా. మరి జూరిస్ప్రుడెన్సీ నథింగ్ బట్ లా. దిస్ ఈజ్ లా. సో ఈ లాని ఇంప్లిమెంట్ చేయాలన్నా, రూల్ మేకింగ్ చేయాలన్నా సరే, సో దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లా. సో చాలా విషయాలతోటి ఇది సంబంధం ఉంటాయి. ఏంటి? సోషియాలజీతోటి లాకి సంబంధం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్స్ బిట్వీన్ ద లా అండ్ ద సోషియాలజీ? సోషియాలజీ నథింగ్ బట్ సొసైటీ అండి. సోషియాలజీ నథింగ్ బట్ సొసైటీ. ద స్టడీ ఆఫ్ సొసైటీ నోన్ ఎస్ సోషియాలజీ. హూ ఆర్ ద మెంబర్స్ ఇన్ ద సొసైటీ? పీపుల్, ప్రజలే కదా. ఇక్కడ ప్రజలు ఉంటారు. సో ప్రజల గురించి స్టడీ చేసేదాన్ని, చదివేదాన్ని ఏమంటే సోషియాలజీ అంటాము. ఈ సోషియాలజీలో ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు, కుటుంబ వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ, మాతృస్వామిక వ్యవస్థ ఎలా డెవలప్ అయింది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా సోషియాలజీలో ఉంటాయి. మరి లాకి సోషియాలజీకి అయినా సంబంధం ఉంటుందా? రమేష్ గారు సార్, without society we can't imagine law.
ఇప్పుడు మనుషులే లేనప్పుడు ఈ చట్టాలు ఎవరికి కావాలండి? ఇప్పుడు విశాఖపట్నంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారు. సో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నప్పుడు కోవిడ్ టైంలో ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అవసరమా చెప్పండి? కోవిడ్ టైంలో ఎవరు రారు కదా, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు వీళ్ళు డ్యూటీ చేసే ప్రయోజనం ఉంటుంది. టోటల్గా 144 సెక్షన్ సార్, మా టోటల్గా 144 ఆల్ ద రోడ్స్ ఆర్ బ్యాండ్ బై ద గవర్నమెంట్ అఫీషియల్లీ బ్యాండ్. సో ఎట్ ద టైం ఏంటంటే అక్కడ యూజ్ ఏముండదు కదా. ఇక్కడ వితౌట్ సొసైటీ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్. సో whenever we observe the society, at that time we need the rules and regulation for the controlling of the law and order and improve the society. అంతేనా? సో అంటే ఇక్కడ ఏంటి, there is a relation between the society and the law. What is the relation between the sociology and law? Because we are social animals. Yes, all the human beings are social animals. కాబట్టి ఏంటంటే సంఘంలో నివసించే ప్రతి ఒక్కళ్ళు చట్టాలు రూపొందించుకోవడానికి, చట్టాలు చేయాలి అంటే వీళ్ళందరూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేయాలంటే దానికి లా అవసరం. సో లా లేకుండా సొసైటీలో మనుషులు ఉండగలరా? ఉంటారు. ఇన్ కేస్ ఉంటే దట్ ఈస్ నాట్ సివిలైజ్డ్ సొసైటీ, దట్ ఈస్ అన్సివిలైజ్డ్ సొసైటీ. You know what is the difference between civilized society or uncivilized society? సో సివిలైజ్డ్ సొసైటీలో ప్రతి ఒక్కడికి, బక్కోడికి, బలవంతుడికి కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి. సో there are some rules and regulations. Whereas uncivilized సొసైటీలో అట్లాంటివి ఏమీ ఉండవు. మైట్ ఈజ్ రైట్. ఆటవిక రాజ్యం అంటాం కదా, బలవంతుడిదే రాజ్యం. అడవిలో సింహాన్ని ఎలాగైతే పై చేయి ఉంటుందో, సో మనకు కూడా బలవంతుడు ఎవడైతే ఉంటాడో వాడే బతుకుతాడు, బలహీనుడు అన్నవాడు బతకలేడు. సో దట్స్ వై యూ ప్రూవ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ద రిలేషన్ బిట్వీన్ ద లా అండ్ ద సొసైటీ. సో సోషియాలజీ నథింగ్ బట్ సొసైటీ. క్లియర్? నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్. Tell me, is there any relation between law and history? చెప్పండి. మన ప్రీవియస్ పాస్ట్ టెన్స్ లోని ఏదైతే మనకి రాంగ్ అయిన వాటిని తీసుకొచ్చి మళ్ళీ మోడిఫై చేసి ఇంకో లా చేయొచ్చు కదా సార్. ఓకే దానికి హిస్టరీ అనేది ఒక కొత్త లా అమెండ్మెంట్ చేయడానికి హిస్టరీ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక కొత్త చట్టం తీసుకురావాలంటే ఇప్పుడు దిశా చట్టం. సో దిశా చట్టం తీసుకురావడానికి దేని బేస్ చేసుకుంటారు? ఎగ్జిస్టింగ్ లా పాత చట్టాలు ఏమైనా ఉంటే సో దాన్ని బేస్ చేసుకుని దానికి అనుకూలంగా మోడిఫికేషన్ చేస్తారు కదా, సో ఇంకా ఏ విధంగా ఉపయోగపడుతుంది హిస్టరీ? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సొసైటీ గురించి మనం ఆలోచించాం. ఈ హిస్టరీ అంటే ఏంటంటే వీళ్ళ తాలూకు అన్నీ కలిస్తే హిస్టరీలోకి వస్తాయి. క్లియర్? వీళ్ళ తాలూకు అన్నీ కలిస్తేనే అంటే సోషల్ యాక్టివిటీస్, పొలిటికల్ యాక్టివిటీసు, తర్వాత ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, బోత్ సివిలైజ్డ్ అన్సివిలైజ్డ్ యాక్టివిటీస్ బోత్ come under history. So whenever the made law and whenever the government or any authority make any laws for the purpose of the public, at that time the authorities must and should consider the previous enactments or previous laws. So previous laws nothing but history of the previous. సో గతంలో జరిగిన అన్నిటికి సంబంధించినటువంటి చట్టాలన్నీ పరిశీలిస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని లాని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా కొత్త కోణంలో ఏ విధంగా డెవలప్ చేయాలనే దానికి ఈ హిస్టరీ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో గతంలో ఈ హిస్టరీలో సో ఏమైతే ఇంప్లిమెంట్ చేశారో, ఏ విధంగా అయితే సక్సెస్ అయినాయో, ఏదైతే ఫెయిల్ అయిపోయిందో దాన్ని మళ్ళీ కొత్త కోణంలో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి
ఇది యొక్క లా అనేది ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ నోన్ ద రిలేషన్ బిట్వీన్ ద హిస్టరీ అండ్ ది లా. సో ఇంకొకటి చూడండి, ఇంకా సైకాలజీ చెప్పండి, సైకాలజీకి సంబంధం ఉంటుందా లాకి సైకాలజీకి? మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి, ఏం లేదు. సో మనకి కాన్సెప్ట్ అర్థం అవటం ముఖ్యం తప్ప ఎన్ని క్లాసులు అయిపోయినాయి అనేది ముఖ్యం కాదు. వన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఎలాగైనా రాయగలరు. రమేష్ గారు, కాన్సెప్ట్ మీకు అర్థమైతే యూ కెన్ ఈజీలీ రైట్. కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే మాత్రం మీరు రాయలేరు. సో ఇక్కడ లాకి సైకాలజీకి డిఫరెన్స్ ఉందా? రాజశేఖర్జీ, గుడ్ ఈవినింగ్, చెప్పండి. సైకాలజీకి లాకి ఎట్లా రిలేట్ చేస్తారు చెప్పండి. ఎస్, ఎస్. సో సైకాలజీ ఏంటంటే మనిషి యొక్క ఆలోచన విధానాలు. ఓకే, సో డిఫరెంట్ మైండ్ సెట్ తోటి ప్రజలు ఉంటారు, డిఫరెంట్ మైండ్ సెట్ తోటి ఉంటారు. సో డిఫరెంట్ మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు, డిఫరెంట్ యాటిట్యూడ్ కలిగి ఉన్నప్పుడు, డిఫరెంట్ స్కిల్స్ కలిగి ఉన్నప్పుడు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుందా ఉండదా? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ జరిగినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లా ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు జైల్లోని మీరు ఎప్పటికైనా జైల్లో వెళ్ళారా లేదు, సైకియాట్రిస్ట్ ఉంటాడు అక్కడ. సైకియాట్రిస్ట్ ఉంటాడు. మీకు ఐపీసీ చెప్పినప్పుడు చెప్తారు. సో మన జైల్లో పనిష్మెంట్ ఎట్లాంటి పనిష్మెంట్ అండి? డిటరెంట్ పనిష్మెంటా, రిఫర్మేషన్ పనిష్మెంటా, లేదంటే రియలిస్టిక్ పనిష్మెంటా, సాలిటరీ కన్ఫైన్మెంటా? సార్ ఇక్కడ చూడండి, మన జైల్లో ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే అబ్రాడ్లో గల్ఫ్ కంట్రీస్లో ఎట్లాగేంటంటే మొనార్కీ కంట్రీస్లో డిటరెంట్ పనిష్మెంట్ ఇస్తారు. సో అది కూడా ఇక్కడ చెప్పాలి. డిటరెంట్ పనిష్మెంట్ ఏంటంటే పబ్లిక్ హ్యాంగింగ్, చేతికి కాళ్ళు కాయ తీసేది, అండ్ దెన్ పబ్లిక్ హ్యాంగింగ్ అంటారు. సో ఇప్పుడు మన ఇండియాలో ఫాలో చేసే పనిష్మెంట్ అంటే రిఫర్మేషన్ పనిష్మెంట్. రిఫర్మేషన్ నథింగ్ బట్ చేంజెస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రిజనర్. వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి. వాళ్ళు చేసిన తప్పుని ఇంకొకసారి ఫ్యూచర్లో ఎక్కడా చేయకుండా మళ్ళీ వాళ్ళు ఒక మార్పుని రెగ్రెషన్ అనేది తీసుకురావాలి. సో దాన్ని ఏమంటారు? రిఫర్మేషన్ థియరీ అంటారు. రిఫర్మేషన్ అంటే టు చేంజ్, మార్పు. ఎవరిలో మార్పు? ఖైదీల్లో మార్పు, తప్పు చేసిన వాళ్ళలో మార్పు తీసుకురావడం. సో ఒక ఖైదీ ఏ పరిస్థితుల్లో తప్పు చేశాడని చెప్పేసి ఎవరు ఎనాలిసిస్ చేయగలరు బాగా? సైకియాట్రిస్ట్. మనం చెప్పే మాటలను బట్టి సైకియాట్రిస్ట్ మన మనస్తత్వాన్ని అంచనా వేస్తారు, తెలుసు కదా మీకు. సో ఆ విధంగా ఏంటంటే దెర్ ఇస్ అ రిలేషన్ బిట్వీన్ ద లా అండ్ ద సైకాలజీ. ఇంకొకటి పాలిటిక్స్కి లాకి సంబంధం ఉంటుందండి. సరే, ఇక్కడ మీరు కూడా గమనించాలి సార్ రమేష్ గారు. సో పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. Laws made by the government, not by the politician. వాళ్ళు ఎలక్షన్లో ఎన్నికయ్యేంత వరకునే రాజకీయ నాయకులు. వన్స్ దే ఆర్ ఎలక్టెడ్, they have the right to form the government for a period of 5 years. From that onwards they are governance. They are ruling government అని అక్కడి నుంచి వాళ్ళు గవర్నమెంట్ అంటాం. వాళ్ళకి రాజకీయాలకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. సో అన్ఫార్చునేట్లీ అట్లా జరగట్లేదు తప్ప. సో ఈ పాలిటిక్స్ ఏంటంటే రాజకీయాలు అంతే. సో ఈ పాలిటిక్స్కి లాకి ఏమైనా సంబంధం ఉందా అంటే, సో దేర్ ఈజ్ అ రిలేషన్ బిట్వీన్ ద పాలిటిక్స్ అండ్ ద లా.
పాలిటిక్స్ దాంట్లో ఏంటంటే సో సెవరల్ థీరీస్ పాలిటిక్స్లో ఉంటాయి. సో సెవరల్ వేస్ ఉంటాయి. సో దిస్ పాలిటిక్స్ స్టడీ ద ఎవరికో పాలిటిక్స్ దేని స్టడీ చేస్తాయి? సొసైటీని స్టడీ చేస్తారు. సో దీస్ పాలిటిక్స్ ఆర్ డిపెండ్ అపాన్ ద సొసైటీస్. వితౌట్ సొసైటీస్ వీ కాంట్ ఇమాజిన్ ద పాలిటిక్స్. ఈ రాజకీయ నాయకులు అందరూ రాజకీయాలు ఎక్కడ చేస్తారని మన దగ్గరే కదా, మన సొసైటీ కదా. సో అట్లాగే ఏంటంటే దీనికి రిలేషన్ అనేది ఏమైనా ఉందా చూడాలి. సో ఇట్లా మీరు ఈజీగా మీరు చేయగలరు, మీరు అది చేయండి. ఇంకొక కాన్సెప్ట్లోకి నేను వెళ్తాను. సో మీకు అర్థమైంది కదా సింపుల్గా. జూరిస్ప్రుడెన్స్ అంటే ఏమీ లేదు. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్ ఫ్రమ్ ద ఆరిజిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ. ఆరిజిన్ పాయింట్ క్లియర్.